ఉన్నారు. రైట్ మరి నరేష్ దీనికి గారు. కారణమైనటువంటి పరిస్థితి ఏ రకంగా వచ్చింది? ఓకే ఓకే నరేష్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ నేత. నమస్తే ఇందిరా గారు. నమస్తే అండి. ఇందిరా గారు, మనకి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ గురించి ఫస్ట్గా మీకు ఒకసారి చెప్తాను, చదువుతాను ఆయన ఏం ట్వీట్ చేశారనేది. చూసే ఉంటారు. ఇది జరిగింది యువ వికాసం కాదు, జరుగుతోంది ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు, యువతకు మిగిలింది విలాపమే. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను కాంగ్రెస్ నిలువున మోసం చేసింది అని ట్వీట్ చేశారు. ఇది నిజంగా యువ వికాసమా, యువ విలాపమా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం అండి. సో ఇవాళ విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువతకి ఇచ్చినటువంటి భరోసా పట్ల, యువతకి ఇచ్చినటువంటి ఉద్యోగాల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే యువతని ఏ విధంగా ఒక మంచి దారి వైపుకు మళ్లించాలి అన్న దానికోసము ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఇవాళ పెద్దపల్లిలో సభ చూసినట్లయితే అది ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అది అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1 year అయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి మాటల నేపథ్యంలో మేము చేయడానికి చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి ముఖ్య కారణము ఈ 12 నెలల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ అయ్యుండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వాటిని కొనసాగింపుగా ఇంకా కొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తూ మొత్తము ఓవరాల్ గా దాదాపుగా 53,000 పోస్టులు ఇవాళ నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు కల్పన చేసిందన్నది వాస్తవం. సో దీంట్లో ఓన్లీ నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, వాళ్ళకి సర్టిఫికేట్స్ అంటే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు కొనసాగింపు దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ప్రభుత్వము అనేది ఏ ప్రభుత్వమైనా పాలనా పరంగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలను గత ప్రభుత్వము చేసినటువంటి కొన్ని తప్పు నిర్ణయాలను సరిచేస్తూ ముందుకెళ్తుంది. సో అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే పదే నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతున్నారంటే, ఈ రాష్ట్రము ఏర్పడిందే నిరుద్యోగ నియామకాల పట్ల అన్నది ఆ ట్యాగ్ లైన్ అన్నది బీఆర్ఎస్ మర్చిపోయింది. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఓవరాల్ గా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినామని కేటీఆర్ గారే గతంలో ఇచ్చినటువంటిది మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. అంటే ఖాళీలు 4 లక్షలు ఉన్నాయని చెప్పిన తెలంగాణ ఉద్యమంలో మనము మీరు వచ్చిన తర్వాత 1,30,000 10 సంవత్సరాల్లో చేశారు. బట్ కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో మా యొక్క చిత్తశుద్ధి ఇది, నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పననే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేము కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఒక గ్యారంటీ, ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఎస్ ఈ నోటిఫికేషన్ తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చదువుకోవడానికి ప్రిపరేషన్ కోసము ఇవాళ ఓవర్ బర్డన్ గా అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లలకి అది బర్డన్ కావద్దు, ఇన్స్టిట్యూషన్స్ పదే పదే వాళ్ళ దగ్గర నుంచి బాధితూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా ఒక గైడ్ లైన్ విధంగా ఒక క్యాలెండర్ ఇచ్చారు. ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఉమ్మడి అంటే మనము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పదే పదే కేసీఆర్ గారు కూడా గుర్తు చేసినటువంటి అంశాలు. సో ఇలాంటి విషయాలు నెరవేరుస్తున్నటువంటి సందర్భంలో నిత్యము పొద్దున్న లేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చెయ్యలేని పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తే దానిని ఎందుకు మీరు అక్కసుగా దాన్ని పదే పదే విమర్శనాత్మక వైపు వెళ్తున్నారు? మీరు ఒక్కసారి ఇందిరా గారు, ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పక్కన పెడితే మీరు ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని? ఇప్పుడు ఒకటి చెప్తానండి. ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి నియామకాలలో వాళ్ళు డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి ఎన్ని ఇచ్చారు? 7,000 పొజిషన్స్ మీరు చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటికి ఎన్ని యాడ్ చేసింది? 11,000 పొజిషన్స్, 11,000 నియర్లీ 12,000 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ కొత్త ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ జూన్ లో ఇస్తామని ఒక 7,000 పోస్టులో కూడా ఆల్రెడీ క్యాలెండర్ లో పెట్టడం జరిగింది. అంటే ఇవాళ ఒకటి గుర్తు చేయాల్సింది ఏంటి అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ ఏది సర్దుబాటుగా చక్కగా లేదు. పాలనా పరంగా చేయాల్సినటువంటి వ్యవహారంలో ఇవాళ కేసీఆర్ చేసినటువంటి తప్పులను సరిదిద్దుతూ ఆర్థికంగా వ్యవస్థని గాడిలో పెట్టడం కోసమే సగం సమయం పోయింది. ఇంత ఇబ్బందికరంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మాట మేరకు ఎస్ కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరంలో చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇస్తామా లేదంటే ప్రైవేటు పరంగా ఇస్తామా, ఏ రకంగా ఇస్తామని మీకు ఎక్కడా కూడా ఆ విషయంలో మీకు అది చేయాలి. కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పిస్తామని చెప్పింది. దానికి కట్టుబడి చిత్తశుద్ధితో ఉండి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు 53,000 వేస్తూ వీటితో పాటుగా ప్రైవేటు పరంగా అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ద్వారా
ఇవాళ ఈ రాష్ట్రానికి దాదాపుగా ఒక 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా తెచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. అంటే ఇప్పటికిప్పుడే ఈ రాత్రి అయిపోతుంది అంత చూచు మంత్రంగా నేను చెప్పను వేగ. ఎందుకంటే కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో మేము ఏం మాట్లాడినామో బాధ్యతాయుతంగా ఇవాళ పాలక పక్షంలో వచ్చినాక కూడా అదే విషయాన్ని బాధ్యతాయుతంగా ఈ సమాజానికి కొంత టైం తీసుకునైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారని చెప్తున్నారు. నెరవేరుస్తాము. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? చివరి నిమిషం వరకు నా యొక్క జీవితం ఈ ప్రజలకు అంకితం. ముఖ్యమంత్రి అయిన చిన్న ఏజ్ లోనే ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, సార్థకత చేసుకుంటా, కష్టపడతా, ఈ సమాజాన్ని ముందు నడిపించడం వైపు నేను ముందు వరుసలో ఉంటా అని చెప్పినారు. దీనికి మనం సహకరించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుని పైన పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా పాత్ర పోషించినటువంటి నిరుద్యోగ యువత కోసం పని చేయాల్సిన అవసరం అందరిపైన ఉందని